వెల్కమ్ టు కీ ఇన్స్టిట్యూట్. మా బ్రాంచెస్ మద్దిలపాలెం మరియు ఏవిఎన్ కాలేజ్ డౌన్ విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 6305505100. లాస్ట్ వీడియోలో మనం కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా తప్పులు వస్తే ఎడిట్ చేయడం, అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేయడం అనే వీడియోని చూడడం జరిగిందమ్మా. సో ఈరోజు క్లాస్లో మనం లెడ్జర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన అండర్ గ్రూప్స్ ఏంటి, వాటి గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. సో ముందుగా మనం లెడ్జర్లో చూసుకుంటే మెయిన్గా మనం అండర్ గ్రూప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. ముఖ్యంగా 6 అండర్ గ్రూప్స్ ఉంటాయి. ఆ 6 అండర్ గ్రూప్స్ ఏంటి అంటే, ఒకటి క్యాపిటల్ అకౌంట్, సెకండ్ వన్ ఫిక్స్డ్ అసెట్, అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అదేవిధంగా డైరెక్ట్ ఇన్కమ్, అదేవిధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఈ 6 అండర్ గ్రూప్స్ ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళు టాలీలో లెడ్జర్ని ఈజీగా క్రియేట్ చేయగలరమ్మా. సో లెడ్జర్ని క్రియేట్ చేసే ముందు మనం ఈ అండర్ గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి ముందుగా. సో ఇందులో ఫస్ట్ వన్ ఏముంది అంటే, ఈ 6 అండర్ గ్రూప్స్లో మొదటిది క్యాపిటల్ అకౌంట్. ఈ క్యాపిటల్ అకౌంట్ అనే అండర్ గ్రూపు దేనికి యూజ్ చేస్తారంటే, సింపుల్ ట్రిక్ అమ్మ, ఏమీ లేదు. బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా పేరు ఉంటుంది. అలాంటి వ్యక్తులకి అండర్ గ్రూప్ ఏమిస్తామంటే క్యాపిటల్ అకౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ కిరణ్ అనే వ్యక్తి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు అనుకుందాం. సో తన పేరు మీద అండర్ గ్రూప్ ఏమొస్తుందంటే క్యాపిటల్ అకౌంట్ అని వస్తుంది. ఎందుకు క్యాపిటల్ అకౌంట్ వస్తుంది అంటే, బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారు? కిరణ్ అనే వ్యక్తి. సో ఇక్కడ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలి అంటే క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలి, రైట్? నెక్స్ట్ ఏముంది అంటే ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్ అనే అండర్ గ్రూపు వేటికి ఇస్తారు అంటే, ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి తనకి క్యాపిటల్ అకౌంట్ ఇచ్చాం. మరి ఫిక్స్డ్ అసెట్స్ అని వేటికి ఉంటాయంటే, ఇప్పుడు కిరణ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అతనికి సంబంధించిన కొంత ఎక్విప్మెంట్ అనేది ఆఫీస్లో ఉంటుందా ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్ అని, ఫర్నిచర్ అని, కంప్యూటర్స్ అని, ఫ్యాన్స్ అని, లైట్స్ అని. ఎందుకంటే ఆఫీస్కి సంబంధించిన కొంత అసెట్ అనేది తన దగ్గర ఉండాలి. సో అలాగ అసెట్ ఏవైనా బిజినెస్ కోసం కొంటే అలాంటి అసెట్స్ని అండర్ గ్రూప్ ఏమిస్తారంటే లెడ్జర్లో ఫిక్స్డ్ అసెట్ అని ఇస్తారు. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్కి నిమిత్తం కొన్న ప్రతి వస్తువు తనకి అసెట్ కదా, కాబట్టి ఆ అసెట్కి అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలి అంటే ఫిక్స్డ్ అసెట్ ఇవ్వాలమ్మా, గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. అసలు దేనికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి, దేనికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి, దేనికి డైరెక్ట్ ఇన్కమ్ ఇవ్వాలి, దేనికి ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ అండర్ గ్రూప్స్ని బట్టి పట్టేస్తున్నారమ్మా. సో బట్టి పడితే మీరు ఎప్పటికైనా మర్చిపోతారు. నేను సింపుల్ ట్రిక్ చెప్తాను. ఒక ట్రిక్ చెప్పడం ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈ అండర్ గ్రూప్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, ఏది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని. ఓకే స్టూడెంట్స్, సో ముందుగా ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మీకు బిజినెస్ నుంచి డబ్బులు వచ్చాయి అనుకోండి అమ్మా, అది ఇన్కమ్, అంతే కదా. అదే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఏదో ఖర్చు రూపంలో మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్లు, రెంట్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ రూపంలో మీరు డబ్బులు అనేది ఖర్చు పెడుతున్నారు. అలాగా మీ దగ్గర నుంచి డబ్బులు అనేవి పోతుంది, ఖర్చు పెడితే డబ్బులు పోతాయి కదా. సో అలా పోతే వాటిని ఎక్స్పెండిచర్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే మనకి డబ్బులు వస్తే ఇన్కము, మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి అంటే అది ఎక్స్పెండిచర్. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కము, ఇండైరెక్ట్ ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా డీటెయిల్డ్గా. ఫర్ ఎగ్జాంపుల్, మనం సిఎంఆర్ అనే సంస్థను తీసుకుందాం. ఈ సిఎంఆర్ అనే సంస్థకి షోరూమ్ ఉంటుంది, అదేవిధంగా ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఎందుకంటే షోరూంలోనే బట్టలు అనేవి తయారు చేసి అక్కడే అమ్మరు, అర్థమవుతుందా? మరి ఎక్కడ తయారు చేస్తారంటే దీనికి ఒక ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. సో ఆ ఫ్యాక్టరీలో తయారయ్యి ఆ బట్టలను తీసుకొచ్చి షోరూంలో పెట్టి అమ్ముతారు, అవునా కాదా? సో అంటే ఇక్కడ ఫ్యాక్టరీలోని మనకి కొంత ఖర్చు అవుతుంది, ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా షోరూంలో కూడా కొంత ఖర్చు ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మ.
సో ఫ్యాక్టరీకి సంబంధించినవన్నీ డైరెక్ట్ అని, షోరూమ్కి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ని ఇండైరెక్ట్ అని అనుకోవాలమ్మా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ని డైరెక్ట్ అనుకోండి, షోరూంలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని ఇండైరెక్ట్ అనుకోండి అమ్మా. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఫ్యాక్టరీలోని రెంట్ పే చేస్తున్నాము, అదేవిధంగా షోరూంలో కూడా రెంట్ పే చేస్తాం. రెండిటికి రెంట్ ఉంటుంది, అవునా కాదా? మరి టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఇస్తాడు? ఇక్కడ రెంట్ ఉంది, మరి ఏది డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే, మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా చెప్తాడు. ఫ్యాక్టరీకి సంబంధించిన రెంట్ అనుకోండి అమ్మా, అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడంటే ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. అర్థమవుతుందా? ఫ్యాక్టరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ అయితే ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అని మెన్షన్ చేస్తాడు. షోరూమ్కి సంబంధించిన రెంట్ అయితే జస్ట్ రెంట్ పెయిడ్ అని అంటాడమ్మా. అర్థమవుతుందా? సో మరి ఫ్యాక్టరీకి సంబంధించినవన్నీ నేను ఏమనుకోమన్నాను? డైరెక్ట్ అనుకోమన్నాను, అవునా కాదా? సో ఇక్కడ ఫ్యాక్టరీ రెంట్ అని క్లియర్గా చెప్పాడు కాబట్టి ఈ ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇది ఎందుకు ఇన్కమ్ అవ్వలేదంటే రెంట్ పెయిడ్ అంటే పే చేస్తున్నాం అంటే డబ్బులు పోతున్నాయి, అంటే ఎక్స్పెండిచర్. సో కాబట్టి ఇది ఎలాంటి ఎక్స్పెండిచర్ అయింది అంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఎందుకు డైరెక్ట్ ఇచ్చాం, ఎందుకు ఇండైరెక్ట్ ఇవ్వలేదంటే ఫ్యాక్టరీ అని మెన్షన్ చేస్తే డైరెక్ట్, ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయకపోతే ఇండైరెక్ట్ అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్. ఇట్ సైడ్ షోరూంలో చూడండి రెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ మనకి ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి అది ఎలాంటి ఎక్స్పెండిచర్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఫ్యాక్టరీ అని లేకపోతే అది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ చూడండి, మనకి ఫ్యాక్టరీలోని పవర్ బిల్ పెయిడ్ ఉంది, అదేవిధంగా షోరూంలో కూడా పవర్ బిల్ పెయిడ్ ఉంది. అంటే రెండిట్ల దగ్గర పవర్ బిల్ పెయిడ్ ఉంది. మరి ఫ్యాక్టరీకి సంబంధించిన పవర్ బిల్ పెయిడ్ అయితే టెక్స్ట్ బుక్లో క్లియర్గా చెప్పాలి. ఏమని? ఫ్యాక్టరీ పవర్ బిల్ పెయిడ్ అని చెప్పాలి. అర్థమవుతుందమ్మా? మరి ఎప్పుడైతే ఫ్యాక్టరీ అని మెన్షన్ చేశాడో అది ఎలాంటి ఎక్స్పెండిచర్ అవుతుంది? ఫ్యాక్టరీ అన్నాడు కాబట్టి డైరెక్ట్. సో అది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అమ్మా. ఎందుకు డైరెక్ట్ అంటే మనకేమని ఇచ్చాడు? ఫ్యాక్టరీ అని మెన్షన్ చేశాడు కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. గుర్తుపెట్టుకోండి. ఇటువైపు వస్తే షోరూమ్ వైపు వస్తే ఇక్కడ పవర్ బిల్ అని చెప్పాడు ఓన్లీ, కానీ మనకి అక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేశాడా? చేయలేదు. ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయకపోతే నేనేమనుకోమన్నాను? ఇండైరెక్ట్ అనుకోమన్నాను, అవునా కదా? సో ఇది ఎలాంటి ఎక్స్పెండిచర్ అవుతుంది? పవర్ బిల్ పెయిడ్ అంటే ఎక్స్పెండిచరే కదా. సో ఇది ఎలాంటి ఎక్స్పెండిచర్ అవుతుందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఎందుకు ఇండైరెక్ట్ అయ్యింది అంటే ఇక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి. ఒకటే ట్రిక్ అమ్మ, ఫ్యాక్టరీ అని మెన్షన్ చేస్తే డైరెక్ట్ అంట, ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయకపోతే ఇండైరెక్ట్ అంట. అదొక్కటి బుర్రలో పెట్టుకోండి, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ చూడండి, వాటర్ బిల్ పెయిడ్. ఇటు సైడ్ కూడా షోరూంలో కూడా వాటర్ బిల్ పెయిడ్. సో రెండు వైపులు వాటర్ బిల్ పెయిడ్ ఇచ్చాడు. అప్పుడు మనం ఏది డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయలేం. అందుకని చెప్పి వాడు క్లియర్గా చెప్తాడు టెక్స్ట్ బుక్లో ఫ్యాక్టరీ వాటర్ బిల్ పెయిడ్ అని క్లియర్గా చెప్తాడమ్మా, ఒకవేళ ఫ్యాక్టరీకి సంబంధించింది అయితే. అర్థమవుతుందా? సో ఫ్యాక్టరీ వాటర్ బిల్ పెయిడ్ అంటే మరి ఫ్యాక్టరీ అని ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇటువైపు షోరూమ్ వైపు రండి, ఇక్కడ ఓన్లీ జస్ట్ వాటర్ బిల్ పెయిడ్ అన్నాడు, ఇక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేశాడా? చేయలేదు. కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఎందుకు ఎక్స్పెండిచర్ అయింది అంటే ఇది ఖర్చు కదా, వాటర్ బిల్ పెయిడ్ అంటే ఖర్చే కదా, కాబట్టి ఎక్స్పెండిచర్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఫ్యాక్టరీలోని నెట్ బిల్ పెయిడ్ ఇచ్చాడు, అలాగే షోరూంలో కూడా నెట్ బిల్ పెయిడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫ్యాక్టరీకి సంబంధించిన నెట్ బిల్ పెయిడ్ అయితే పక్కన ఏమని మెన్షన్ చేయాలి? ఫ్యాక్టరీ నెట్ బిల్ పెయిడ్ అని టెక్స్ట్ బుక్లో క్లియర్గా చెప్పాలి. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే ఫ్యాక్టరీ అని మెన్షన్ చేశాడో అది ఏమవుతుంది అంటే డైరెక్ట్ అవుతుంది. అది ఏమవుతుందమ్మా? డైరెక్ట్ అవుతుంది. మరి అది ఎక్స్పెండిచరా ఇన్కమ్ అంటే నెట్ బిల్ పెయిడ్ అంటే ఎక్స్పెండిచరే కదా, కాబట్టి అది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుందమ్మా. గుర్తుపెట్టుకోండి. ఇటువైపు రండి షోరూమ్ వైపు, ఇక్కడ నెట్ బిల్ పెయిడ్ ఓన్లీ జస్ట్ నెట్ బిల్ పెయిడ్ అని ఇచ్చాడు, పక్కన తోక ఏం లేదు ఫ్యాక్టరీ అని. అలా లేకపోతే అది ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్. ఫ్యాక్టరీ అని లేకపోతే ఇండైరెక్ట్. సో ఇది ఖర్చా ఇన్కమా అంటే ఎక్స్పెండిచర్. సో కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఫ్యాక్టరీ దగ్గర వేజెస్ అని ఇవ్వడం జరిగింది, షోరూమ్ దగ్గర శాలరీ అని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ వేజెస్ పక్కన ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయడమ్మా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. వేజెస్ పక్కన ఫ్యాక్టరీ అని ఎందుకు మెన్షన్ చేయడంటే వేజెస్ అనేవి ఫ్యాక్టరీలో ఇస్తారు, షోరూముల్లో ఎవరు వేజెస్ అనేవి. వేజెస్ అంటే ఏంటి? రోజువారీ కూలీ. రోజువారీ కూలీ ఎక్కువ ఎక్కడ ఇస్తారంటే ఫ్యాక్టరీల్లో ఇస్తారు, షోరూముల్లో ఇవ్వరు. షోరూముల్లో ఓన్లీ శాలరీలే ఉంటాయి,
ఫ్యాక్టరీలో అయితే వేజెస్ అంటే రోజువారీ కూలీ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ వేజెస్ అని మెన్షన్ చేయడమ్మా, ఎందుకంటే వేజెస్ అంటేనే ఫ్యాక్టరీకి సంబంధించింది. కాబట్టి జస్ట్ వేజెస్ అని ఇస్తాడు టెక్స్ట్ బుక్లో. అప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదా అని చెప్పి ఇండైరెక్ట్ అనుకోకండి, అర్థమవుతుందా? వేజెస్ అనేవి ఫ్యాక్టరీకే ఇస్తారు కాబట్టి అది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని అర్థం అమ్మ, గుర్తుపెట్టుకోండి అమ్మ. వేజెస్ అనేవి ఎందుకు ఎక్స్పెండిచర్ అయ్యింది అంటే చూడండి, వేజెస్ పెయిడ్ అన్నాడు ఇక్కడ, అంటే పే చేస్తున్నాం అంటే ఎక్స్పెండిచరే కదా, మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి, పోతే ఎక్స్పెండిచర్, వస్తే ఇన్కమ్, రైట్? సో వేజెస్ పెయిడ్ అన్నాడు కాబట్టి అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ శాలరీ పెయిడ్ అన్నాడు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, గుర్తుపెట్టుకోండి అమ్మ, రైట్? సో ఇప్పుడు వరకు మనం ఎక్స్పెండిచర్ చూసాం, ఇప్పుడు ఇన్కమ్స్ని కూడా చూద్దాం. చూడండి అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫ్యాక్టరీ దగ్గర డొనేషన్ రిసీవ్డ్ అన్నాడు, ఇక్కడ షోరూమ్ దగ్గర కూడా డొనేషన్ రిసీవ్డ్ అన్నాడు. డొనేషన్ అనేది వస్తుంది, వస్తే అది ఇన్కమా ఎక్స్పెండిచరా అది గమనించండి ఫస్ట్. సో వస్తుంది అంటే ఇన్కమ్. ఇప్పుడు డైరెక్టా ఇండైరెక్టా ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ మనకి ఫ్యాక్టరీకి సంబంధించింది అయితే డొనేషన్ పక్కన క్లియర్గా చెప్పాలి, ఏమని? ఫ్యాక్టరీ డొనేషన్ రిసీవ్డ్ అని చెప్పాలి. సో ఫ్యాక్టరీ అని మెన్షన్ చేస్తే అది డైరెక్టా ఇండైరెక్టా అవుతుంది? సో ఫ్యాక్టరీ అని మెన్షన్ చేస్తే డైరెక్టే కదా, కాబట్టి అది డైరెక్ట్. ఇది ఇన్కమ్ ఎక్స్పెండిచరా? డొనేషన్ రిసీవ్డ్ అంటే డబ్బులు వస్తున్నాయి అంటే ఇన్కమ్, కాబట్టి ఇది ఎలాంటి ఇన్కమ్ అయింది అంటే డైరెక్ట్ ఇన్కమ్. సో డైరెక్ట్ ఎందుకన్నామంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి అమ్మా, డొనేషన్ రిసీవ్డ్, షోరూంలో చూడండి డొనేషన్ రిసీవ్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఇండైరెక్ట్. మరి ఇది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అంటే డొనేషన్ రిసీవ్డ్ అంటున్నాడు కాబట్టి ఇది ఇన్కమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి అమ్మ. సో ఇన్కమ్ అర్థమయ్యింది కదా, అది డైరెక్టా ఇండైరెక్టా అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో నెక్స్ట్ చూడండి అమ్మ, కమిషన్ రిసీవ్డ్ అన్నాడు ఫ్యాక్టరీలో, అదేవిధంగా షోరూంలో కూడా కమిషన్ రిసీవ్డ్ అన్నాడు. మరి ఫ్యాక్టరీకి సంబంధించింది అయితే పక్కన క్లియర్గా మెన్షన్ చేయాలి కదా, ఏమని మెన్షన్ చేస్తాడంటే టెక్స్ట్ బుక్లో ఫ్యాక్టరీ కమిషన్ రిసీవ్డ్ అని మెన్షన్ చేస్తారమ్మా టెక్స్ట్ బుక్లో, ఒకవేళ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇన్కమ్స్ అయితే. సో ఫ్యాక్టరీ అని మెన్షన్ చేశాడు కాబట్టి డైరెక్ట్, కానీ ఇది ఇన్కమ్ ఎక్స్పెండిచరే చెక్ చేయండి మీరు. ఇది ఇన్కమ్, డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎలాంటి ఇన్కమ్ అయిందంటే డైరెక్ట్ ఇన్కమ్, రైట్? ఇటువైపు చూడండి, షోరూమ్ వైపు జస్ట్ కమిషన్ రిసీవ్డ్ అన్నాడు అంతే, ఓన్లీ కమిషన్ రిసీవ్డ్ అన్నాడు. సో ఓన్లీ కమిషన్ రిసీవ్డ్ అన్నాడు, ఇక్కడ పక్కన ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇది, అవునా? డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇన్కమ్. సో ఇది ఎలాంటి ఇన్కమ్ అయిందంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎక్కడ? ఫ్యాక్టరీ నుంచి. అలాగే షోరూమ్ దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని వస్తుంది, అవునా కదా? కానీ ఫ్యాక్టరీకి సంబంధించింది అయితే పక్కన మెన్షన్ చేయాలి, అది రూల్ ఖచ్చితంగా. ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని టెక్స్ట్ బుక్లో మనకి మెన్షన్ చేస్తే అది డైరెక్ట్ ఇన్కమ్ అనే అర్థం అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఇన్కమ్ అయింది? అది డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే పక్కన ఫ్యాక్టరీ అని మెన్షన్ చేశాడు కాబట్టి. ఇన్కమ్ అని ఎందుకు అంటున్నామంటే ఇది డబ్బులు అనేది మనకి వస్తున్నాయి కాబట్టి. రిసీవ్డ్ అన్నాడు కదా, రిసీవ్ అంటే ఇన్కమ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇటువైపు రండి, షోరూమ్ వైపు రండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కానీ పక్కన ఫ్యాక్టరీ అని మెన్షన్ చేశాడా? చేయలేదు. సో అది ఎలాంటి ఇన్కమ్ అయ్యింది అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అయ్యిందమ్మా, అర్థమవుతుందా స్టూడెంట్స్? సో ఇక్కడ మీరు ఎక్స్పెండిచరు ఇన్కమ్స్ అనేవి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, వస్తే ఇన్కము, పోతే ఎక్స్పెండిచర్ కాబట్టి. కానీ ఇక్కడ మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫ్యాక్టరీ అని మెన్షన్ చేస్తే డైరెక్ట్, ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయకపోతే ఇండైరెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి, అర్థమవుతుందా స్టూడెంట్స్? సో ఈ 6 అండర్ గ్రూప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, అర్థమవుతుందమ్మా? సో ఏంటి 6 అండర్ గ్రూప్స్ అంటే క్యాపిటల్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు టాలీలో ఈ అండర్ గ్రూప్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు అనేది మీకు చెప్తాను స్టూడెంట్స్, ఓకే? సో ఇక్కడితో నేను క్లాస్ అనేది ముగిస్తున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ స్టూడెంట్స్.